ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ గుంటూరులోని దావులూరు అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అయితే ఆ గ్రామంలో దుర్గా అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయింది. అయితే ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి వాళ్ళ ఊరి శ్మశానంలో పాతిపెట్టారు. ఆ తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజు ఎవరో ఏడుస్తున్నట్లు, అలాగే ప్రతిరోజు ఆ ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలు కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్ళతో కొరికినట్లుగా ఘాట్లు ఉండి వాళ్ళ శరీరంలో రక్తాన్ని తాగినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరూ బయటకు వచ్చేవారు కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన దుర్గను తాము చూసినట్లుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. నెల రోజులు గడిచినా మా ఊరిలో మరణాలు ఇంకా ఆగలేదు. అయితే చాలామంది దుర్గని చూశామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకి దుర్గకి ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్ళందరూ ఆ ఊరు చర్చ్ ఫాదర్తో కలిసి దుర్గ యొక్క శవాన్ని బయటకు తీశారు. వాళ్ళందరూ భయంకరమైన దృశ్యాన్ని చూశారు. వారందరూ దుర్గ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచిన దుర్గ శవం కొంచెం కూడా పాడవలేదు. అలాగే దుర్గ జుట్టు మరియు గోర్లు పాతిపెట్టినప్పటికంటే పెరిగినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు. అంటే దుర్గ ఒక రక్త పిశాచిగా మారింది. తనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకొచ్చి అక్కడ ఉన్నవారిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగేది. విషయాన్ని గమనించిన మా ఊరి వారు దుర్గ శవాన్ని ఒక పండితుడి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా దుర్గ శవాన్ని పూర్తిగా కాల్చేశారు. ఆ రోజు నుండి మా ఊరిలో ఎలాంటి అసాధారణ మరణం జరగలేదు. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. నేను దానిపై స్టోరీ రాస్తాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.